అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కొత్తెస్సీ కాలనీలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి మొత్తం అధికార యంత్రాంగం లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఎంతో శుభ పరిణామం అన్నారు. కొన్ని ప్రభుత్వ పథకాలకు మహనీయులు పేర్లు పెట్టడం ప్రజల్లో సానుకూల స్పందన వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమిలో ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్లడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి 80,000 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయమని అన్నారు. అందరం కలిసి ఇస్తున్నాం. ఏం చేస్తావు? డబ్బు నేను కాదు, చంద్రబాబు నాయుడు. విషయం ఈరోజు పెన్షన్స్ కూడా 2వ నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు అందరికి కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉన్నారో వికలాంగుల వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు, ఇట్లా రకరకాలుగా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒకటే మనం అప్రిషియేట్ చేయాల్సింది, ఏదైతే ఉన్నారో మన సచివాలయ ఉద్యోగులు కానీ, లేదా కమిషనర్స్ కానీ, లేదా ఆర్డీఓలు కానీ, అందరూ కూడా సకాలంలో అందరూ కూడా 6 గంటలకు వచ్చి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళు బెల్ కొట్టి ఇంటికి డబ్బులు అందేయడం జరిగింది. ఇది చాలా స్ఫూర్తి. ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు ఆ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూసే పరిస్థితి లేకోకుండా వీళ్ళే వెళ్ళి సకాలంలో టైంకి అందిస్తుంటే వాళ్ళు చాలా సంతృప్తి పడినారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నారు. సార్, ఇప్పుడు పింఛన్ పంపిణీలో పింఛన్దారులు ఎలాంటి వ్యక్తం చేస్తున్నారు సార్? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన, అలాగే నరేంద్ర మోడీ గారి పైన, నారా లోకేష్ గారిని నిజంగా వాళ్ళందరూ కూడా స్మరించుకుంటున్నారు. చాలా గొప్పగా వీళ్ళు రాష్ట్ర పరిపాలన కూడా సాగిస్తున్నారు. ఈ కూటమి గవర్నమెంట్లో కూడా ఓటు అందరూ కూడా అండర్స్టాండింగ్లో ముందుకు నడుస్తున్నారు. ఇవి మనం చూసాం, పథకాల పేర్లు కూడా చాలా పథకాల పేర్లు కూడా పెద్ద మహానుభావుల పేర్లే పెట్టారు. ఏదో వ్యక్తిగతమైన పేర్లకు ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మహానుభావుల పేర్లు పెడతామో ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన స్పందన వస్తుంది. ఇది వ్యక్తిగతమైన పేర్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో డబ్బు ఇంతకుముందు ఈ చాటిస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పేర్లు పెట్టుకున్నాడు, రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లన్నింటికి కూడా ఈరోజు సమర్గీతం పాడి వీళ్ళందరూ కూర్చొని ఎవరైతే ఏ పేర్లు పెడితే బాగుంటుందని నిర్ణయించే ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ఆ పేర్లు పెట్టడం నిజంగా మనం నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు. చాలా బాగా పరిపాలన చేయాలన్న ఆలోచన వల్ల ఉంది. నిజంగా గొప్ప విషయం ఏంటంటే మన దేశ బడ్జెట్లో అగ్రగామిగా మన రాష్ట్ర బడ్జెట్ నిలిచింది. సుమారు 80,000 కోట్లు పైగా మన రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం అంటే అన్ని రంగాల్లో చాలా గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారి విజయం.